నిరుపేదల జీవితాలకు సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందంటూ వైసీపీ నేతలు మహాధర్నా చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ పథకాలపై కక్ష పెంచుకున్న టీడీపీ సర్కార్ ఆనాటి పథకాలను నీరు కార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది అంటూ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రేషన్ కార్డు ఉండి జబ్బుతో బాధపడే నిరుపేదలు ఆసుపత్రికి వెళ్తే వెంటనే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేవారని, కానీ ఇప్పుడు టీడీపీ సర్కార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రేషన్ కార్డుల స్థానంలో హెల్త్ కార్డులు ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకునే నేతలు ఆ కార్డుల అమలుపై పట్టించుకోవడం లేదన్నారు. హెల్త్ కార్డులు లేక ఇటు ఆరోగ్యశ్రీ సరిగా అమలు కాక అనేక మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని, చంద్రబాబు సర్కార్ వెంటనే ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం పేరు మీద ఉన్నటువంటి ఆ పథకాన్ని ఉపయోగించుకుంటూ అయ్యా నేను ఈ జబ్బుతో ఉన్నాను, బాధపడతా ఉన్నారు అని చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ తరపున ఒక కార్యకర్త ఉండేవాడు ఆ హాస్పిటల్లో. ఆ కార్యకర్త దగ్గర ఉండి ఆ జబ్బు చేసినటువంటి ఆ వ్యక్తిని దగ్గర ఉండి ఆ వైద్యం అందించే వరకు కూడా వెన్నంటి ఉండి వారి కుటుంబ సభ్యులకు ఏ విధంగా ఇబ్బంది వస్తే వారు బాధ్యత తీసుకుంటారో అలాగే బాధ్యత తీసుకునే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా కుటుంబానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్లే వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు బాధ్యత తీసుకునేవారు. ఈనాడు మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఎంతో